న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమం సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు వంటెద్దు వెంకన్న నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో కుంచే రమణారావు, బళ్ళ అర్జునరావు, నాగబేరి కృష్ణమూర్తిల ఆర్థిక సహాయంతో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులు కుంచే శ్రీ తనీష్, నాగమణి బొంతు, నాని బాబులకు పండ్లు, ఆర్థిక సహాయాన్ని వెంకన్న నాయుడు చేతుల మీదుగా అందజేశారు. దివ్యాంగుల పట్ల అందరూ ప్రత్యేకించి మానవత్వం చాటాలని నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాధనాల విఘ్నేశ్వరరావు, మూలపర్తి వెంకటేశ్వరరావు, బొంతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రముఖులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దివ్యాంగుల పట్ల సమాజంలో ఉన్నటువంటి మరి నేను ఈ సందర్భంగా వారిని కొనియాడుతున్నాను. మంచి సహాయభావంతో ఉండాలని, మరి దివ్యాంగులకు మనోధైర్యం కలిగించడానికి ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ఈ సంఘాల ద్వారా కానీ, సంఘంలో ప్రముఖుల ద్వారా కానీ, సేవా సంస్థల ద్వారా కానీ చేయాలని, ప్రభుత్వం నుంచి కూడా దివ్యాంగులకు రావాల్సిన హక్కులు కానీ, దివ్యాంగులకు రావాల్సిన పథకాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ మరి సరైన రీతిలో అందే విధంగా మరి ఆయా పార్టీ నాయకులు, ఆ పార్టీ అని లేదు, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దివ్యాంగుల పట్ల మరి సంక్షేమ ఫలాల పట్ల, వారికి రావాల్సిన హక్కుల పట్ల అందరూ కూడా పోరాడాలని. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా డాక్టర్ ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు అఘోరమని, వాటిపై హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల ముంత తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుల పక్షంలో బీజేపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని, రైతుల బాధలను ప్రభుత్వం లెక్క చేయడం లేదని విమర్శించారు. డిసెంబర్ 5న నర్సంపేటలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించకుండా, క్షమాపణ చెప్పకుండా నర్సంపేట పర్యటనకు వస్తే అనుమతించమని హెచ్చరించారు. అవసరమైతే రేవంత్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకుంటామని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు రండి, కాకపోతే క్షమాపణ చెప్పి రండి. హిందూ సమాజానికి, నర్సంపేట ప్రజానీకానికి మీరు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారంటే మిమ్మల్ని అడ్డుకునేంత ఇది కాదు. కాకపోతే మీరు క్షమాపణ చెప్పిరండి సమాజానికి. మీరు క్షమాపణ చెప్పి రాకుంటే మీ పర్యటనను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం అడ్డుకుంటుంది. పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 96వ వార్డులో స్థానిక కార్పొరేటర్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి 3,53,00,000 రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. జీవీఎంసీ 96వ వార్డులో 1,55,00,000 రూపాయలతో నిర్మిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మరియు బృందావన్ గార్డెన్స్లో 1 ఎకరా 60 సెంట్ల 1,98,00,000 రూపాయలతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ థీమ్ పార్క్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, డిహి ప్రవీణ్, ఈ గొల్లవిల్లి శివ, స్థానిక వార్డు అధ్యక్షులు డిబిఎల్ సంతోష్ పాల్గొన్నారు. కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం మాకు సంబంధించి, పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మా స్థానిక కార్పొరేటర్లు కానీ అందరి కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. మనస్ఫూర్తిగా మేయర్ పీలా శ్రీనివాస్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. పామూరు మండల ప్రజా పరిషత్
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచిస్తూ పనులు అలసత్వం వద్దని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు. నిన్న మనం ఏం చెప్పామంటే ఊర్లో ఉన్న డ్యామేజ్ ఆ ఊర్లో ఏంటంటే అన్ని జరిగిపోయినవి వదిలేసేయండి. ఇక్కడి నుంచి ఆర్టీఎస్ గ్రామాల్లో జరిగేటప్పుడు ఆ ఊర్లో ఎక్కడైనా డ్యామేజ్ పోలుంటే కంపల్సరీ మార్చమన్నాం. అదేవిధంగా మీటర్స్ కట్టుకొని ఉన్నారు సార్, కొందరి ఇళ్ళకి మీటర్లు మీ డిపార్ట్మెంట్ పొరపాటుగా ఇచ్చేశారు. అందువల్ల మీరే చేసే తప్పు కాబట్టి ఏదైతే ఆ నల్ల వైరేసి లాక్కొని ఉన్నారో ఆ ఇళ్లకు మీ డబ్బులతోనే స్తంభాలు వేసి ఆ మీటర్లో ఉన్న వాటి వరకు కనెక్షన్ ఇవ్వని చెప్పారు. ఈ వీళ్ళు గ్రామాలు వచ్చినప్పుడు మీరు అడగండి, దాన్ని అతిక్రమించి చేయాలి. ఊళ్ళలో జరుగుతున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఊరు మొత్తం మార్చమని చెప్పి మీ ఆలోచన. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి జరిగినది చిన్న మనస్పర్ధలతో జరిగిన స్వల్ప గొడవ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని ఆర్డీఓ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థుల మధ్య ఈగోతో జరిగిన చిన్న వివాదంపై అధికారులు సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా హామీ తీసుకుని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శిక్షించకుండా వదిలేసివేశారు. అబ్బాయిని ఎందుకు కొట్టినారో అని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సెకండ్ టైంలో మమ్మల్ని 10th క్లాస్ పిల్లలు కూడా మమ్మల్ని అడగడానికి వస్తారని ఒక చిన్న ఈగోతోటి 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గలాట జరిగి కొట్లాడుకోవడం జరిగింది. అది అందరూ కూడా చూశారు. వాళ్ళందరికీ 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 4 క్లాసెస్ పిల్లలందరికీ కూడా మనం కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందరూ ఏసీపీ గారు కానీ, జోనల్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ గారు. అంటే బాధితులు కూడా సార్ పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి, అన్యాయం అయిపోద్ది అంటారు. వాళ్ళు కూడా తప్పైంది, క్షమించడం సార్, క్షమించండి మమ్మల్ని, మళ్ళీ రిపీట్ కామని చెప్పడం జరిగింది. ఎన్నికల నియమాలు అమల్లో ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా చేసి 50,000 రూపాయలకు పైగా నగదు తీసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్టు డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో మెదక్ చేగుంట రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీలు నిర్వహించగా ప్రైవేటు కార్లు, ఆర్టీసీ బస్సులు కూడా పరిశీలించారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఎవరు వ్యవహరించకూడదని ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మరి ఈరోజు రోడ్ పైన వెహికల్స్ అన్నీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అక్రమ మద్యం కానీ, అక్రమ డబ్బు కానీ అట్లాంటివి తరలించకుండా దానికి ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకారం కనిగిరి మండలం మాచవరంలో పాస్టర్ ఉడుముల ప్రకాష్ హత్య కేసులో విచారణ పూర్తి చేసిన అనంతరం ఎస్టీపీఓ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ నేతృత్వంలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు మరియు ఒక మహిళ మధ్య ఉన్న వ్యక్తిగత వివాదం నేపథ్యంగా గ్రామంలోని పలువురు వ్యక్తులు అతడిని బెదిరించి దాడి చేసినట్లు కేసు దర్యాప్తుల్లో బయటపడింది. గాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడు తరువాత మరణించడంతో నమోదు చేసిన కేసులో పలు సెక్షన్ కింద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన విజయ్ బిల్డింగ్ జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో అదనపు పథక సంచాలకులు కె సావిత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో సంస్థలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకత్వ అభివృద్ధి, మహిళా నాయకుల
సామర్థ్య వృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 2వ, 3వ విడత మోడల్ మండల సమైక్యాల సిబ్బంది, గజపతి నగరం మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎంలు ఏ చిరంజీవి, జె లక్ష్మణ్ నాయుడు, ఏపీఎంలు నారాయణ, విశ్వేశ్వరరావు, పద్మ, శేషగిరిరావు పాల్గొన్నారు. అంటే ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడుకుని ఉంటాయి, కొన్ని ఖర్చు లేనటువంటివి కూడా మనం ఉంటాయి. విజన్ బిల్డింగ్ మనకి డిపిఎం గారు ఇప్పుడు ఇంట్రడక్షన్ అంతా కూడా చెప్పారు. ఎన్ఆర్ఎం నుండి వచ్చినటువంటి ఫండ్స్కి సంబంధించిన మన సిబిఓస్, అంటే సిబిఓ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎస్హెచ్జి, వివో, మండల సమైక్య, జిల్లా సమైక్య. మనం వ్యక్తిగతంగానే ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటామో మనం పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. భూమిని మండలంలో హెలిప్యాడ్, సమావేశ ప్రాంగణం తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, రెడ్డిపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు డాక్టర్ ఆర్ వైశాలి, పవర్, స్వప్నిల్, జగన్నాథులతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా శీతాకాలంలో ప్రబలే రుగ్మతులను ఆయుర్వేదంతో సమర్థవంతంగా నియంత్రించవచ్చునని బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి హేమాక్షి తెలిపారు. శీతాకాలంలో జలుబు, దగ్గు, ఆయాసం, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని, వాటి నివారణకు ఆయుర్వేద మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కర్పూరం, పసుపు, ఆవిరి పట్టడం, నేలవాము, కానుగ, కదిరతో పళ్ళు తోమడం వంటి ఇంటి చిట్కాలు కూడా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజల అవగాహన కోసం ఔషధ గుణాలున్న మొక్కలను వైద్యశాల ప్రాంగణంలో నాటినట్లు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో రైతన్న కోసం వర్క్ షాపులు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది. అలాగే రైతన్న మీకోసం పార్కు షాప్ను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే రైతులకు వేరుశెనగ మరియు పెసలు, మినుములు, విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడి శ్రీనివాసరావు, ఏఓ గారు, ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అగ్రికల్చరల్ మరియు హార్టికల్చర్ అసిస్టెంట్స్, మండల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దివ్యాంగుల సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వారి సమస్యలను శ్రద్ధగా విని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ, రిజర్వేషన్, కోటా పెంపు విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అర్హులైన వారికి ఏఏవై రేషన్ కార్డులు మంజూరు చేసి నెలకు 35 కేజీల బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదనంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా విలువైన ఆధునిక బ్యాటరీ వాహనాలను ఉచితంగా అందజేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఆఫీస్ పక్కనే అవన్నీ చూసిన తర్వాత అది నేను మాటిస్తాను, చూడకుండా మాటిస్తే బాగోదు. ఆల్రెడీ సెలవు ఇచ్చాను కానీ దోవ అయిపోయింది అన్నారు.
అది కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి నేను చెప్పిన కార్యక్రమాలు మీరంతా కూర్చొని చేస్తే మళ్ళీ నాకు ఈవేళ 21 సారీ 3వ తారీఖు నెక్స్ట్ తారీఖు 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీరు అప్లికేషన్ లేకపోతే మళ్ళీ బ్రాంచ్కి రావద్దు. ఓకే, పొరపాటు మీద. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం బాంబుల కలకలం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చెత్త కుప్పలో 3 సంచుల్లో 5 బాంబులు గుర్తించారు పోలీసులు. ఒక బాంబు వీధి కుక్క కొరకడంతో మృతి చెందింది. మిగతా 4 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కురిసెపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో 1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించి నిర్మాణంలో ఉన్న రహదారులు, కమ్యూనిటీ హాల్ వంటి ఇతర పనుల వివరాలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాల అభివృద్ధి ఆలస్యం అవుతుందని పనులు వేగవంతం చేయమని ఆదేశించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్, తాగునీటి పథకాలు, R&B రోడ్లు, ఇళ్ల స్థలాలు తదితర వస్తువులు పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ పథకం, బీసీలకు 98,000, ఇతరులకు 78,000 సోలార్ సబ్సిడీ అందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కార్యాలయాల్లో సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మంత్రి తెలిపారు. అట్లానే బల్లిపురం వైదన 50 లక్షలు ఇచ్చాం. వైదన కొద్దిగా మీరు తెచ్చుకోగలుగుతాను. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాకనే ఇది ఎన్నాళ్ళు చేస్తాం 14 కోట్ల దాకా పనిచేసాం. ఇప్పుడు ఒక 9,85,00,000 పనిచేస్తున్నాం. మొత్తం 14 ఒక 9 2,24,41,41,00,000 రూపాయలు తార్ రోడ్లు పని చేపిస్తున్నాం. ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకొని ఫైనాన్స్ తెప్పిస్తాను. కాంట్రాక్ట్ వెనక్కి వెళ్ళకుండా ఆ గొల్లకం గేటి పూర్తిగా చేస్తున్నాను సార్. లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గొల్లకం మొత్తం అన్ని పోయినాయి కదా గేట్లు. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూగా గేట్లు ఏదో గేట్ మెయింటైన్ చేస్తానే ఉండాల్సింది. అది చేయకపోయి ఉన్న అట్లా వదిలేయడం వల్ల మొత్తం గొల్లకమ్మ ప్రాజెక్ట్ మొత్తం కొట్టిపోయి గడిచిన 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, చేపలు పట్టుకునే వాళ్ళు లేరు, అందుట్లో మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ మనం కట్టబెట్టి ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పి డబ్బులు కూడా ఇచ్చాం కాబట్టి. క్యాన్సర్ మహమ్మారిలా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో గురువారం తణుకులో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తణుకుకు చెందిన దాత చిట్టూరి సుజాత తెలిపారు. హైదరాబాదుకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తణుకు జడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేఎన్ పద్మావతి కోరారు. ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదిస్తే వాళ్ళు రావడానికి యాక్సెప్ట్ చేశారు. సో మేము అప్పుడు రేపు 4th బాయ్స్ స్కూల్లో ఈ క్యాంప్ని నిర్వహించడానికి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఇలా తీసుకురావడం వల్ల ముందే కనిపెట్టే కాలం దాంట్లో క్యాన్సర్ లక్షణాలు లేకపోతే ఎలాగా వాళ్ళకి ఏమీ నెగిటివ్గా వస్తుంది. దానికి ఒకవేళ పాజిటివ్గా ఏదైనా స్టార్ట్ అయినా లేదు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నా అది చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా సేవ్ అయ్యారంటే ఫ్యామిలీని సేవ్ చేసుకోగలుగుతారు. ఆ ఫ్యామిలీ దిక్కు లేకుండా అవ్వకుండా చక్కగా వాళ్ళు ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. సో ఈ ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే చాలా వరకు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకి